అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ టాప్ నేత చెవిరెడ్డికి అస్వస్థత, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. అసలు ఆయనకి ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లిక్కర్ స్కామ్ కేసులోని ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లాలోని జైల్లో అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బంధుమిత్రులందరూ కూడాను అలాగే నేతలందరూ కూడా తీవ్ర టెన్షన్లో అయితే ఉన్నారు. ఆయన అయితే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించినట్లు తెలుస్తుంది. గత కొద్ది కాలంగా ఆయన వెరికోస్ వెయిన్స్తోని బాధపడుతున్నట్లు తెలుస్తుంది. సోమవారం ఆయన మరోసారి అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వైసీపీ హయాంలోని లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సిట్ అధికారులకైతే అప్పగించారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారిని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. వీరిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు కూడా ఉన్నారు. చెవిరెడ్డిని పలు దఫాలుగా సిట్ అధికారులు విచారణ చేశారు. విచారణ సమయంలో కీలక ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు జైల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు జైల్లో ఉండగానే ఆయనకి మళ్ళీ ఆరోగ్యం క్షీణించడంతో అస్వస్థ గురి అవడంతో మళ్ళీ హుటాహుటిన అయితే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.